ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికిని రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. చిన్నలకు నా శుభాశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నిర్గమకాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నిర్గమకాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నా మాట వినుము, నేడు నీ కొరకు ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యమును దేవుని యొద్దకు తేవలెను. దేవుడు నీకు తోడైయుండును. దేవుడు నీకు తోడైయుండును. ఈ అద్భుత వాగ్దానము మీకును మీ పిల్లలకును నిరంతరము కలిగి ఆనందింత ప్రభువు అనుగ్రహించునుగాక. నా ప్రియులారా, మనము ఈ వాక్యమును మోషే అనే దైవజనునికి మామ అయిన యిత్రో అనే ఆయన చెప్పుచున్నటువంటి ఆలోచనగా చూస్తున్నాం. కనుక మోషే మామయ్యన యిత్రో తన అల్లుని యొక్క ప్రయాసను చూచాడు. 6 లక్షల కాల్బలము, వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు అందరూ చూస్తే 22 లక్షల మంది ప్రజలను ఒక్కనిగా నడిపించుచు ప్రయాసపడుతున్నాడు అని మామ జాలిదలచి 7 చక్కని సూచనలు ఇచ్చినట్లుగా చూస్తాం. మొదటిదిగా, నీవు దేవుని సముఖమందు ఉండి, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. అనగా నీవు దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా ఉండాలి. రెండవదిగా, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించాలి. ప్రజలకు ధర్మశాస్త్ర విధులు బోధించాలి. మూడవదిగా, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలను. మూడవదిగా, వారు నడవలసిన త్రోవను తెలియపరచాలి. నాలుగవదిగా, వారు చేయవలసిన కార్యములను తెలియచేయాలి. ఐదవదిగా, ప్రజలలో నుండి సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వాని మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఇప్పుడున్న ప్రజాస్వామ్య విధానం పంచాయతీ, మండలము, జిల్లా, రాష్ట్రము, కేంద్రము ఈ రీతిగానే ఆ దినాల్లోనే యిత్రో అనే మోషే యొక్క మామ ఈ డెమోక్రసీని, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ తీర్పులు తీర్చే విధానాన్ని నేర్పించాడు. బైబిల్లో నుండే ఈ విధానాలు ఎన్నుకొనబడ్డాయి. అలాగుననే ఆరవదిగా, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అంటే లోయర్ కోర్ట్స్ ఇవన్నీ లోయర్ కోర్ట్స్ అంటే క్రింది కోర్టులు. 10 మంది మీద ఒకళ్ళు, 50 మంది మీద ఒకళ్ళు, 100 మంది మీద ఒకళ్ళు, 1000 మంది మీద ఒకళ్ళు, ఈలాగున ఇవి క్రింది కోర్టులు ఇవి. ఏడవదిగా, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటిని నీ యొద్దకు తేవలెను. నీవు సుప్రీం కోర్ట్ అన్నమాట. అల్ప విషయమును వారే తీర్పు తీర్చవచ్చును,
ఇట్లు వారు నీతో కొన్ని భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును అంటున్నాడు. 26లో కూడా వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు, వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చొచ్చు, స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చొచ్చు వచ్చిరి. కనుక లోయర్ కోర్టు, హయ్యర్ కోర్టు, ఈయనేమో సుప్రీం కోర్టు గాని మిగతా వారందరూ కూడా క్రింది కోర్టులుగాను ఉంటూ ప్రజలకు న్యాయం తీర్చాలి అని ఇత్రో అనేటువంటి మోషే యొక్క మామ ఇత్రో యాజకుడై ఉన్నాడు. అతడు మోషేకు ఆలోచన చెప్పాడు. మన తర్వాత లెక్కన బాగా చూడవచ్చు. మోషేగా తనతో 70 మంది పెద్దలను ఏర్పరచుకున్నాడు. వారు కాకుండా వీరి విషయంలో కూడా మోషే గారి మామ చెప్పిన మాటలను మోషే ఆలోచన తీసుకున్నారు. కనుక ఈనాడు మనం కలిగిన ఈ ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి తీసుకునబడింది. మనం ఒకవేళ కాలమానాన్ని లెక్కించాలని కోరితే ఇది సంభవించి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాటి చరిత్ర ఇది. ఇది కథ కాదు సుమండి. బైబిల్లోని ఏ సంఘటన కూడా, ఏ విషయము కూడా కథ కాదు, కవి చాతుర్యం కాదు, కల్పితము కాదు, యథార్థంగా జరిగినటువంటి వాస్తవికమైన విషయాలే. కాబట్టి 1500 క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల సమయంలో ఈ న్యాయ విధానమును బైబిల్ గ్రంథంలో ఇత్రో అనే ఆయన మోషే అనే దైవజనునికి బోధించాడు. అదే ఈనాడు మన అంబేద్కర్ గారు న్యాయ వ్యవస్థలో పెంపొందించారు. కనుక భారతదేశం కలిగి ఉన్న చట్ట వ్యవహారాలు దైవ గ్రంథం బైబిల్లోనివే అనే సంగతి మరొక్కసారి విజ్ఞాపన చేస్తున్నాను. రాజుల కాలాలు, సామంతుల కాలాల్లో ఇది లేదు. మన దేశం ఒకప్పుడు రాజుల పరిపాలనలో ఉండింది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను డాక్టర్ అంబేద్కర్ తీసుకుని వచ్చినది బైబిల్ నుండే తీసుకొని వచ్చారనే సంగతి బహు స్పష్టంగా కనబడుతోంది. ప్రియులారు, ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, మోషేను ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండ ఆలోచన చెప్పాడు ఇత్రో. ఇది నిజమైన సంగతే. ప్రజల పక్షముగా తాను దేవుని యొద్దకు వెళుతూ వచ్చేవాడు మోషే గారు. ప్రియులారా, మోషే అంటే నీటి నుండి తీయబడిన వాడు. ప్రియులారా, నీరు దైవ వాక్యమునకు సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని వాక్కు శరీరధారిగా అయిన సంఘటన మన చరిత్ర చెప్తోంది. క్రీస్తు శకము అని 2026 సంవత్సరాలు స్పష్టంగా చెప్తోంది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు అని స్పష్టముగా మన క్యాలెండర్ బోధిస్తోంది. మన జన్మదినాలన్నీ ఆ క్రీస్తు యొక్క పుట్టుక దినానికి ఆరంభించిన ఈ దినములతోనే మనం చూసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు అనే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నవాడు, సజీవునిగా ఉన్నవాడు, జీవించినవాడు. ఇంకను చరిత్ర చెప్పే సత్యం ఏమంటే, ఆయన క్రీస్తు శకము 30వ సంవత్సరము ఏప్రిల్ 7వ తారీఖున మన అందరి పాప పరిహారార్థమై ఆ కల్వరి శిలువపై, గొల్గొతా కొండపై ఆయన పాప పరిహారమును జరిగించి తన రక్తధారణ చిందించి మరణించి సమాధిలో పెట్టబడి ఏప్రిల్ 9వ తారీఖున మరలా తిరిగి లేచిన అద్భుత చారిత్రాత్మక సత్యాన్ని మనము విశ్వసించి తీరాలి. నేను ఆ గొల్గొతా ప్రాంతానికి వెళ్ళాను. ఆయన సిలువ వేయబడిన స్థలాన్ని చూచాను. ఆయన సమాధిలో పెట్టబడినటువంటి ఆ సమాధి తోటలో కూడా ఆయన సమాధి ఖాళీగా ఉన్న సమాధిని చూచాను. అక్కడనే నాతో వచ్చిన 23 పాస్టర్స్తో కలిసి ఆరాధనను, బల్లను కలిగిన ఆనందాన్ని అనుభవించాం. కనుక నా ప్రియులారా, ఇది వాస్తవికమైన సత్యం. ఇది ప్రభు ఈ లోకానికి వచ్చినది సత్యం. ఇది కథ కాదు, కవి చాతుర్యం కాదు, కావ్యములు కావు. ఇవి చారిత్రాత్మకమైనవి. కనుక చరిత్రను మనం నమ్మితే
ఇది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కథలు నమ్మితే కాదు కానీ చరిత్ర నమ్మినట్లయితే సత్యాన్వేషకులు అవుతాం మనం. కానీ ప్రియులారా, ఈ రీతిగా మధ్యవర్తిత్వాన్ని చేసినటువంటి మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే గారి 18వ అధ్యాయం 18వ వచనం ద్వితీయోపదేశ కాండంలో, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ కొరకు అనుగ్రహించును అని చెప్పిన ప్రవచనాత్మకమైన వచనం ద్వారా మోషే అనగా వాక్కు శరీరధారి అయిన సంఘటన యోహాను 1:14 చూస్తాం. ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. అనగా దైవ కుమారుడు అని పిలువబడ్డారు. ఆయన వాక్కు శరీరధారి అయింది. ఎందుకు అంటే ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఎందుకు అని ప్రశ్నిస్తే, మరణ బలము గలవాడిన అపవాదిని మరణము ద్వారా జయించుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములోనికి వచ్చాను అని రాయబడింది. ప్రియ చెల్లి, తమ్ముడా, మనల్ని పాప మార్గంలోనికి లాక్కొని వెళుతూ తాను వెళ్లే నరకాగ్ని పాలు చేయాలని సాతాను కల్పిస్తున్న వివిధమైనటువంటి మార్గాలు, కొన్నేమో దేవుడు లేడని చెప్పే మార్గాలు, మరికొన్నేమో దేవుడు ఉన్నాడని చెప్పి ప్రకృతిని ఆరాధించే మార్గాలు, మరికొన్నేమో సొంత నీతితో జీవించే జీవితాలు, మరికొన్నేమో భక్తి పారవశ్యంతో ఋషి పొంగవులుగా ఎంతో ప్రయాసపడుతున్న విధానాలు. ఇవన్నిటిని చూచినప్పుడు నిజ దేవుణ్ణి వారు కనుగొనలేక వారు భ్రమలో మభ్యపెట్టబడి కాని త్రోవను ప్రయాసపడుతూ ఉన్నారు అని అర్థమవుతోంది. అతి తేలిక అయినది, అతి సులువైనది, సులభమైనది ఈ కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి పంపబడిన దైవ కుమారునిగా ఎంచబడిన యేసుక్రీస్తు వారు పాప పరిహారాన్ని చేశారన్న ఈ సత్యాన్ని, ఈ చారిత్రాత్మక సత్యాన్ని విశ్వసించటం వలన, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించు అని అడుగుట వలన అద్భుతమైన ఆనందం, పాప క్షమాపణ పొందిన ఆనందము, నిజ దేవుడైన ఆ ఒక్క దేవుడు, ఆ అద్వితీయ దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యము, ఆయన మృదు మధురమైన స్వరాన్ని వినే ధన్యత, ఆయన మనస్సును చిత్తమును ఎరిగి ఈ లోకంలో జీవించే భాగ్యము, అద్భుతములను ఆశ్చర్యకార్యములను ఆయన మన పక్షంగా చేస్తూ ఉండగా ఆనందించే జీవితాన్ని అనుభవించగలం. ఇది అనుభవేద్యం. ఇది దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి ఉండే విధానం. మధ్యవర్తి యేసుక్రీస్తు వారు అని చూస్తున్నాం. దేవుడొక్కడే, దేవునికిని మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొనెను. 1 తిమోతి 2:5-6. కనుక ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మధ్యవర్తి ద్వారా దేవుని యొద్దకు చేరగలం. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని స్పష్టంగా ప్రభువు చెప్పారు. చెల్లి, నా తమ్ముడా, ద ఈజియెస్ట్ వే, అతి సులువైన సులభమైన మార్గం, దేవుని యొద్దకు చేరే అతి చక్కని పరిశుద్ధమైన మార్గం యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా అంగీకరించుట, ప్రభువుగా మన హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన మార్గముల్లో నడుచుచు పరలోక రాజ్యానికి, ఆ స్వర్గధామమునకు, పరంధామమునకు, ఆ మోక్ష రాజ్యానికి చేరే ధన్యత మనం కలిగి ఉండగలం. తేలికగా ప్రభు దేవుడే మనకి ఈ మార్గాన్ని తేలిక చేయగా ఎందుకు ఈ ప్రయాసలు? ప్రభువైన యేసుక్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించండి. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులో మీరు నడుస్తారు. దేవుని ఆత్మ కలిగి దేవునితో ఆనందిస్తారు. ప్రభు ఈ రీతిగా సత్యమును గ్రహించి అంగీకరించే మనస్సు మీకు ఇచ్చి ఆశీర్వాదములు అనుభవించుటకు సహాయపడును గాక. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దేవుడు నీకు తోడయుండును అంటూ ఇత్రో గారు తన
అల్లుడి మామ మోషే గారికి చెప్పిన మాటను జ్ఞాపకం చేశారు. కనుక దేవుడు మాకు తోడై ఉండుటకు మేమేం చెయ్యాలో మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు వారి ద్వారా అయ్యా మీరు మాతో కూడా ఎల్లప్పుడూ ఉండే ఇమ్మానుయేలుగా ఆనందించవచ్చని, ఇది ఎంతో సులభమైన మార్గం అని తెలియజేస్తూ వచ్చారు. దీని యందు విశ్వాసం ఉంచి ప్రియులు ఆనందించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మిమ్మును బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.